నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో దళితులపై దాడి చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తులను తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నూజివీడు డీఎస్పీ ప్రసాద్కు వినతిపత్రం అందించారు. పోలవరం గ్రామానికి చెందిన దళితులు కొంగర చార్లెస్, కొంగర సుధాకర్లపై అదే గ్రామానికి చెందిన బీసీ కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరిచారని మండెం సంతోష్ కుమార్ తెలిపారు. ఈ దాడి ఈ నెల 8వ తేదీన జరిగితే చాట్రాయి పోలీస్ స్టేషన్లో 10వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ దాడి చేసిన నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం విచారకరమన్నారు. భారత రాజ్యాంగంలో దళితులకు కల్పించిన హక్కులను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పాటు చేసిన కమిషన్ స్పందించకపోవడం వల్లే ఆంధ్రాలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింతగా పెరిగాయని ఆరోపించారు. ఏ నియోజకవర్గంలో చూసినా ఏ కులానికి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఉంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వారు దళితులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని. జై భీమ్, జై భీమ్. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. సిమటవ యేసు, సిమటవ చెన్నకేశ్వరరావు వెంటనే అరెస్ట్ చేయాలి. తగిన న్యాయం చేయాలి, తగిన న్యాయం చేయాలి. కొంగర యేసుకి అలాగే వెంటనే న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. అరెస్ట్ చేయాలి. చెమిటి యేసుని, చెన్నకేశ్వరరావు వెంటనే అరెస్ట్ చేయాలి. చెమటి యేసుని, చెన్నకేశ్వరరావు వెంటనే జై భీమ్. నా పేరు డాక్టర్ మండెం సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. ఈరోజు నూజివీడు పట్టణంలో మరి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. దీనికి ప్రధానమైన ఉద్దేశం మరి చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తండ్రి కొడుకుల్ని అదే గ్రామానికి సంబంధించిన బీసీ యాదవ్ కులస్తులైనటువంటి చెమిటి యేసు, చెమిటి చెన్నకేశ్వరరావులు మరి కొంగర సుధాకర్, కొంగర అలాగే చార్లిస్ గారులను మరి కత్తితో నరికి చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయంపై హాస్పిటల్లో, చంద్రపూడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత పోలీసు వారు వచ్చి స్టేట్మెంట్ తీసుకుని మరి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. మరి 10వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి మరి చర్యలు తీసుకోలేదు. మరి ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి పోలీసు వారు మరి ఎఫ్ఐఆర్ అయితే కట్టారు, కానీ మరి 20 రోజులు గడిచిన వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తీసుకోకపోవడం అనేది మరి చాలా బాధాకరం, విచారించదగ్గ విషయం. మరి ఈ విషయాన్ని మేము నూజివీడు పట్టణం మరి డిఎస్పీ గారిని కలిసి ఈరోజు మరి తక్షణమే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలని, అలా అరెస్ట్ చేయని పక్షంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మన న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈరోజు డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారం మరి సపరేట్ కమిషన్ ఉంది. మరి కమిషన్ కూడా ఇలాంటి విషయాల్లో మరి స్పందించాలి. మరి అలా స్పందించకపోవడం వల్లే ఈ రోజు ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాడులు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాడులు ఎక్కువ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఏ ఎమ్మెల్యే గారు, ఎక్కడైతే ఆ కులానికి సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఉన్న చోటే ఆ సేమ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎస్సీలపై దాడులు చేయటం హేయమైన చర్య. ఇది చట్ట వ్యతిరేకత, ఇది రాజ్యాంగ వ్యతిరేకత. మరి కావున ఇవన్నీ కూడా గ్రహించి మరి రాజ్యాంగంలో చెప్పినట్టు మరి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానమనే తెలియజేస్తున్నారు. కానీ క్రియలు మాత్రం వచ్చేటప్పటికి, పాలన విషయానికి వచ్చేటప్పటికి మరి ఇలాంటి చర్యలు పాల్పడటం అనేది జరుగుతుంది. మరి ఎవరైతే దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని మరి కుల దోషణ చేయటమే కాకోకుండా మరి కత్తితో నరకడం అనేది మరి వాళ్ళు పశువుల యొక్క లక్షణం. మరి అజ్ఞానంతో కూడుకున్నటువంటి క్రియ. మరి కాబట్టి వీళ్ళిద్దరిని తక్షణమే
అరెస్ట్ చేయాలి. అలా అరెస్ట్ చేయని పక్షంలో మరొకసారి తెలియజేస్తున్నాం, మరి న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.